ఈటీవీ ప్రేక్షకులకు నమస్కారం. ట్రిపుల్ ఎక్స్ డిటర్జెంట్ సోప్ శుభమస్తులో ఈ వారం గ్రహఫలం కార్యక్రమానికి స్వాగతం. ముందుగా మార్చి 9వ తేదీ నుండి 15వ తేదీ వరకు మేషాది ద్వాదశ రాశుల వారికి ఉండే శుభ అశుభ ఫలితాలని, అవసరమైన సందర్భాల్లో ప్రత్యామ్నాయ మార్గాల్ని తెలుసుకుంటారు. ఇక ఆంతర్యం శీర్షికలో ఏలిన నాటి శని అంటే ఏమిటి, దాని వివరణ, దాంతోపాటు పరిష్కార మార్గాలు, ఈ విశేషాలతో పాటు విశాఖ నక్షత్ర జాతకులు ఏ దైవాన్ని పూజించాలి, ఏ లక్షణాలతో ఉంటారు, ఆ విశేషాల్ని తెలుసుకుంటారు. ముందుగా నేటి పంచాంగం. స్వస్తి శ్రీ చాంద్రమాన విజయనామ సంవత్సరం ఉత్తరాయణం, శిశిర ఋతువు, పాల్గొన మాసం శుద్ధపక్షం. ఇక ఈ వారం ముఖ్యమైన రోజుల్ని పరిశీలించి చూస్తే మార్చి 10 యాదగిరిగుట్ట లక్ష్మీ నృసింహస్వామి కళ్యాణోత్సవం, మార్చి 12 తిరుమల శ్రీవారి ప్లవోత్సవం. ఇక మేషాది ద్వాదశ రాశుల వారి ఫలితాలని పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. మేషరాశి వారికి గురువు తృతీయంలో, శని రాహువులు సప్తమంలో, కేతు ప్రథమంలో ఉన్నటువంటి కారణంగా అశ్విని నక్షత్ర జాతకులకి నిర్మాణ ప్రయత్నాలు ఎప్పుడో ఆగిపోయినటువంటి కారణంగా మానసిక అశాంతితో ఉంటారు. అయితే ఈ కాలంలో అంటే ఈ వారంలో తిరిగి నిర్మాణ ప్రయత్నాలు ప్రారంభమై చక్కగా భవనం పూర్తవుతుందనే ధైర్యంతో ఉండి సుఖ సంతోషాలని సొంతం చేసుకోగలుగుతారు. భరణీ నక్షత్ర జాతకులు నూతన ఉద్యోగ ప్రయత్నాన్ని చేయడమే కాకుండా ఉద్యోగాన్ని కూడా సంపాదించుకోగలమనే ధైర్యంతో ఉండి చాలా ఆనందాన్ని పొందగలుగుతారు ఈ వారం. కృత్తికా నక్షత్ర జాతకులకి వస్తువులు, వాహనాలు, ఆభరణాలు సమకూర్చుకునేటటువంటి ధన ఆదాయము ఉంటుంది, సమకూర్చుకోగలుగుతారు కూడా. మొత్తానికి ఈ రాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంది అని చెప్పొచ్చు. ఆదిత్య హృదయ స్తోత్రాన్ని పఠించడం మంచిది. చెరకు రసంతో శివుణ్ణి అభిషేకించి తెల్లనైనటువంటి పుష్పాలతో పూజ చేయడం శ్రేష్టం. ఇక ఈ వారం ఈ రాశి వారు ఏ విధమైన ప్రయాణాలని చేయకుండా ఉండడం ఉత్తమం. ఇక ఈ వారం వృషభ రాశి వారి ఫలితాన్ని పరిశీలించిస్తే కృత్తికా నక్షత్ర జాతకులకి ఆరోగ్య భంగమైనటువంటి కారణంగా ఏ ఆహారాన్ని స్వీకరించాలి, దేన్ని స్వీకరించకూడదు అనేది పరిశీలించి మాత్రమే తీసుకోవాలి తప్ప నిర్లక్ష్యం కూడదు. రోహిణీ నక్షత్ర జాతకులకి స్థాన చలనపు ఆలోచన కలుగుతుంది. స్థాన చలనం విషయంలో 1-2 మార్లు పై అధికారులతో, మిత్రులతో, ఇంట్లో వారితో ఆలోచించుకుని మాత్రమే చేయాలి తప్ప అవకాశపడింది కదా అని వెంటనే వెళ్లడం అంత ఉత్తమం కాదు. మృగశిర నక్షత్ర జాతకులు న్యాయస్థానానికి వెళ్లవలసిన అవసరం వచ్చినప్పటికీ కూడా ఆలోచించుకుని వెనకడుగు వేయడమే మంచిది తప్ప తగును కదా అని చెప్పి అకస్మాత్తుగా న్యాయస్థానం వైపు అడుగు వేస్తే ఇబ్బంది పడే ప్రమాదం గట్టిగా కనిపిస్తోంది. రాజరాజేశ్వరి స్తోత్రాన్ని పఠించడం మంచిది ఈ వారం. తేనెతో శివలింగానికి అభిషేకాన్ని చేసి పసుపు పచ్చని పూలతో శివ అష్టోత్తర నామాలతో పూజ చేయడం ఉత్తమం. ముఖ్యంగా ఈ రాశివారి ఈ వారం మానసిక ప్రశాంతత కోసం కుటుంబ సభ్యులతో ఎక్కువసేపు గడపాలి. ఇక ఈ వారం మిథున రాశి వారి ఫలితాన్ని పరిశీలించి చూస్తే మృగశిర నక్షత్ర జాతకులు న్యాయస్థానానికి వెళ్లవలసిన అవసరం ఉన్నప్పటికీ కూడా న్యాయస్థానానికి వెళ్లకుండా రాజీ మార్గం ద్వారా గాని ప్రయత్నాన్ని చేస్తే పెద్ద మనుషుల ఒప్పందం ద్వారా రాబోయేటటువంటి కష్టం నివారింపబడే సూచన బాగా కనిపిస్తోంది. ఆర్ద్ర నక్షత్ర జాతకులకి పనుల్లో జాప్యం ఎప్పట్లానే తప్పనిసరి అవుతూ ఉంటుంది. కానీ చేస్తున్నటువంటి తాత్కాలిక ఉద్యోగంలో మంచి కీర్తి, ప్రతిష్ట, గుర్తింపు లభిస్తూ ఉంటుంది. పునర్వసు నక్షత్ర జాతకులకి సంతాన అభివృద్ధికి అవకాశం కనిపిస్తోంది. కాబట్టి రాబోయేటటువంటి సంతానానికి తగిన విధంగా పొదుపు పథకాన్ని ఇప్పటి నుంచే ప్రారంభించడం ఎంతైనా అవసరం. ఈ వారం ఈ రాశివారి లక్ష్మీ అష్టోత్తర శతనామాల్ని పఠిస్తూ ఉండడం మంచిది. సువర్ణ జలం అంటే బంగారపు వస్తువుల్ని వేసినటువంటి నీళ్లతో శివలింగాన్ని అభిషేకించి 2 రంగులు జతపడినటువంటి పూలతో అష్టోత్తర శతనామాలతో పూజ చేయడం ఉత్తమం. ప్రధానంగా ఈ రాశివారి ఈ వారం ముఖ్యమైనటువంటి పనులన్నింటినీ కూడా తామే సొంతంగా చేసుకోవడం మంచిది తప్ప ఇతరులకి ఆ పనిని అప్పచెప్పడం ఏమాత్రం సరికాదు. ఇక ఈ వారం కర్కాటక రాశి వారి ఫలితాన్ని పరిశీలించిస్తే పునర్వసు నక్షత్ర జాతకులు ఏది మాట్లాడినప్పటికీ భార్యకి, భర్తకి అనవసరమైన మానసికమైన పొరపొచ్చాలు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి వీలైనంత వరకు తక్కువ మాట్లాడుకోవడం, మాట్లాడుకున్నది అర్థవంతంగా ఉండేలా స్పష్టతతో అవగాహనతో మాట్లాడుకోవడం శ్రేయస్కరం.
పుష్యమి నక్షత్ర జాతకులకి అల్లులతో కానీ కోడళ్లతో కానీ ఖచ్చితంగా మనస్పర్ధలు ఏర్పడే అవకాశం బాగా కనిపిస్తోంది. అందుకోసం బిగిసిపోకుండా, అహంకారానికి పోకుండా యథార్థంగా ఆ సమస్య పరిష్కారం దిశగా అడుగులు వేసుకుంటూ వెళ్ళడం ఎంతైనా అవసరం. ఆశ్లేష నక్షత్ర జాతకులకి ఆరోగ్య భంగమయ్యేటటువంటి అవకాశం ఉంది కాబట్టి ఏది తినవచ్చో ఏది తినకూడదో, పూర్వం వచ్చినటువంటి వ్యాధికి ఏది విరుగుడో ఏది బలాన్ని చేకూర్చేదో చూసుకుంటూ మాత్రమే ఆహారాన్ని స్వీకరించాలి. ఈ వారం ఈ రాశివారు నవగ్రహ స్తోత్రాన్ని పఠిస్తూ గడపడం మంచిది. చందనంతో శివలింగాన్ని అభిషేకించి తులసి దళాలతో అష్టోత్తర శత నామ పూజని చేయడం మంచిది. ప్రధానంగా ఈ రాశివారు ఈ వారం ఏ పనుల్ని వాయిదా వేసుకోకుండా ఏదో ఒక పనిని మాత్రం చేస్తూ, పనిని చేస్తున్న విధంగానే ఉండాలి తప్ప కాలక్షేపాన్ని చేసుకోకూడదు. ఇక ఈ వారం సింహరాశి వారి ఫలితాలను పరిశీలించి చూస్తే మఖా నక్షత్ర జాతకులు ఇంతకుముందు ప్రారంభించినటువంటి నిర్మాణ ప్రయత్నాలన్నీ కూడా స్తంభించిపోయి ఎక్కడ పనులు అక్కడ ఒకదానికి ఒకటి జతపడి ముడిపడి నిలిచిపోతాయి. ఈ వారం పూర్వ ఫల్గుని నక్షత్ర జాతకులకి ఎవరో ఇస్తానన్నటువంటి రుణాన్ని సమయానికి సమకూర్చలేనటువంటి కారణంగా తాము అనుకున్నటువంటి వాహనాన్ని కొనుక్కోవడం కానీ, లేదా శుభకార్యానికి సంబంధించినటువంటి సొమ్ము చేతికి అందకపోవడం కానీ ఆ సందర్భంలో ఏర్పడి దాని ద్వారా మాట పడవలసిన అవసరం దాకా కూడా పరిస్థితి వెళ్ళవచ్చు. ఉత్తర ఫల్గుని నక్షత్ర జాతకులకి ఆరోగ్య భంగమయ్యే అవకాశం కనిపిస్తోంది. తీవ్రమైనటువంటి అనారోగ్యం మాత్రం కంగారు పడకుండా తాత్కాలిక ఆరోగ్య భంగమే అనే ధైర్యంతో ఉండండి. ఇది యథార్థం కూడా. ఈ వారం ఈ రాశివారు లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రాన్ని పఠించడం ఉత్తమం. పసుపు జలంతో శివలింగాన్ని అభిషేకించి నీలి రంగు పుష్పాలతో అష్టోత్తర శత నామ పూజని చేయడం మంచిది. ప్రధానంగా ఈ రాశివారు ఈ వారం రుణానికి వెళ్లకుండా ఉండడం ఎంతైనా శ్రేయస్కరం. ఇక ఈ వారం కన్యా రాశి వారి ఫలితాలను పరిశీలించి చూస్తే గురువు దశమంలో ఉన్నాడు, శని రాహులు ద్వితీయంలో ఉన్నారు, కేతు అష్టమంలో ఉన్నటువంటి కారణంగా ఉత్తర ఫల్గుని నక్షత్ర జాతకులు తేలికగా పరిష్కరింపబడుతుందన్నటువంటి సమస్య న్యాయస్థానం వరకు అలా పాకిపోయి పెడుతుంది. అయినా న్యాయస్థానానికి వెళ్లకుండా అదే విధంగా రాజీ మార్గంతో పరిష్కరించుకునే విధంగానే ఆలోచించడం ఉత్తమం. హస్త నక్షత్ర జాతకులు తీవ్రమైనటువంటి జాప్యం అవుతోందనే అభిప్రాయంతో తొందరపాటు ఒక నిర్ణయాన్ని చేయబోతారు. ఆ తొందరపాటు నిర్ణయాన్ని ఆపేసుకుని ఈ వారం అంతా కూడా వాయిదా వేసుకుంటున్నామనే మానసికమైన ధైర్యంతో ఉండడం ఎంతైనా శ్రేయస్కరం. చిత్తా నక్షత్ర జాతకులు కుటుంబంలో ఉండేటటువంటి సభ్యులతోనూ అలాగే పై అధికారులతోనూ అనవసరమైనటువంటి కోపాన్ని ప్రదర్శించి వీరి విసుగు చిరాకు కారణంగా ఎదుటివారి ఆగ్రహానికి గురయ్యే అవకాశం ఉంది. కాబట్టి శరీరాన్ని, బుద్ధిని, మనసుని అదుపు చేసుకుని ప్రవర్తించడం మంచిది. ఈ వారం ఈ రాశి వారి సుబ్రహ్మణ్య స్తోత్రాన్ని పఠిస్తూ గడపడం ఉత్తమం. ముఖ్యంగా భస్మంతో శివలింగాన్ని అభిషేకించి మందార పువ్వులతో శివలింగానికి అష్టోత్తర శత నామ పూజ చేయడం చాలా ఉత్తమం. ప్రధానంగా ఈ వారం ఈ రాశివారు యోగ ధ్యానాన్ని చేస్తూ శాంతంగా గడపడం ఎంతైనా అవసరం. ఇక ఈ వారం తులారాశి వారి ఫలితాన్ని పరిశీలించి చూస్తే గురువు నవమంలో ఉన్నాడు, శని రాహులు ప్రథమంలో ఉన్నారు, కేతువు సప్తమంలో ఉన్నటువంటి కారణంగా చిత్తా నక్షత్ర జాతకులకి ప్రయాణాలన్నీ తప్పనిసరి అవుతాయి. ఏ ప్రయాణము కలిసి రాదు. స్వాతి నక్షత్ర జాతకులకి నిద్ర పట్టదు. నిద్ర పట్టినప్పటికీ కూడా వచ్చినటువంటి ఆలోచన కారణంగా మళ్ళీ అకస్మాత్తుగా నిద్ర భంగమై అది శరీర ఆరోగ్యం మీద ప్రభావాన్ని చూపించే స్థితికి వస్తుంది. విశాఖ నక్షత్ర జాతకులు ఒకే కాలంలో అనుకూలంగానూ ప్రతికూలంగానూ రెండు విధాలైనటువంటి ఆలోచనల్ని చేసి గతాన్ని తవ్వుకుంటూ ఏ విధమైన సమస్యకి పరిష్కారాన్ని పొందలేనటువంటి స్థితిలో అయోమయానికి గురవుతారు. సరస్వతి అష్టోత్తర శతనామాన్ని పఠిస్తూ గడపడం ఉత్తమం. శంకరుడికి కుంకుమని కలిపినటువంటి జలంతో అభిషేకాన్ని చేస్తూ పసుపుతో శంకరుణ్ణి పూజ చేయడం, అష్టోత్తర శతనామాన్ని చదువుతూ ఉత్తమం. ప్రధానంగా ఈ వారం ఈ రాశివారు మానసికమైన ఆరోగ్యం కోసమని పెద్దలైనటువంటి వారి దగ్గర గడపడం మంచిది. దాంతోపాటు ఆధ్యాత్మిక గ్రంథాలని చదవడం ఎంతైనా శ్రేయస్కరం.
ఇక ఈ వారం వృశ్చిక రాశి వారి ఫలితాలను పరిశీలించి చూస్తే గురువు అష్టమంలో ఉన్నాడు, శని రాహువులు ద్వాదశంలో ఉన్నారు, కేతువు షష్ఠంలో ఉన్నటువంటి కారణంగా విశాఖ నక్షత్ర జాతకులు వెనుక విషయాలన్నింటినీ తవ్వుకుంటూ మానసికమైన అశాంతికి గురై చక్కనైనటువంటి ఒక నిర్ణయాన్ని తీసుకుని సుఖంగా కలిసి ఉండాలనేటటువంటి ఊహకి వస్తారు. అది జీవితానికి చాలా మంచిది. అనురాధ నక్షత్ర జాతకులు తామున్నటువంటి ప్రదేశాన్ని అలాగే తాము చేస్తున్న వృత్తిని ఉద్యోగాన్ని వీడకుండా ఉండాలనే గట్టి నిర్ణయానికి వస్తారు. అది కుటుంబానికి అలాగే సంతానానికి కూడా చాలా అనుకూలమైనటువంటి నిర్ణయం అవుతుంది. జ్యేష్ఠ నక్షత్ర జాతకులు తమకున్నటువంటి సంపూర్ణమైన పట్టుదలని కోపాన్ని పూర్తిగా విడిచేసుకుని ఏ విధంగా తమ జీవితాన్ని దిశానిర్దేశం చేసుకుంటూ వెళ్లాలో ఆ విధమైన ఆలోచనకి వస్తారు. అది జీవితంలో చక్కని మలుపు అవుతుంది. దుర్గా అష్టోత్తర శతనామాల్ని పఠిస్తూ గడపడం ఉత్తమం. ఈ రాశివారు వట్టివేళ్లను ముంచినటువంటి జలంతో శంకరుడికి అభిషేకాన్ని చేసి అక్షతలతో శివ అష్టోత్తర నామాలని చదువుతూ పూజ చేయడం ఉత్తమం. ప్రధానంగా ఈ రాశివారు ఈ వారం ఏది మాట్లాడినా విరోధం వస్తుంది కాబట్టి ఆచి తూచి మౌనంగా ఉన్నంతగా అనిపించేలా తక్కువగా మాట్లాడడం మంచిది. ఇక ఈ వారం ధనురాశి వారి ఫలితాలను పరిశీలించి చూస్తే మూలా నక్షత్ర జాతకులకి ఎప్పుడో అనుకున్నటువంటి సంబంధం కుదరదు అని అనుకున్నది వాళ్ళంతటా వాళ్లే కబురు చేసి ముహూర్తాన్ని పెట్టుకోవాల్సిందిగా తెలియచేస్తే ఆ ఆనందం సామాన్యంగా ఉంటుందా? అట్లాంటి శుభ వార్తని వినేటటువంటి అవకాశం ఈ వారంలో ఉంటుంది. పూర్వాషాఢ నక్షత్ర జాతకులు ఎప్పుడో ఇంటి కోసమో స్థలం కోసమో మరో దానికోసమో తిరిగి తిరిగి విసిగి వేసారి ఉన్నటువంటి వాళ్ళకి చక్కనైనటువంటి స్థలమో భూమో మరొకటో ఇంటి పక్కనే దగ్గరగా దొరుకుతుందనే యథార్థం తెలిసి చాలా సంతోషానికి గురవుతారు. ఉత్తరాషాఢ నక్షత్ర జాతకులకి ఎక్కడెక్కడో ఉండేటటువంటి రుణాలన్నీ తమకు తాముగా ప్రయత్నించకపోయినా వసూలు కావడమే కాకుండా సరైనటువంటి అక్కర ఉన్నటువంటి వేళ ఆ సమయం రావడం ఆనందాన్ని కలిగిస్తుంది. ఈ వారం ఈ రాశివారు అన్నపూర్ణ అష్టోత్తర శతనామ పఠనం చేయడం ఉత్తమం. ముఖ్యంగా ఈ రాశివారు ఈ వారం దుర్వాజలం అంటే గరికెని ముంచినటువంటి జలంతో శివలింగానికి అభిషేకం చేస్తూ మారేడు దళాలతో పూజ చేస్తూ అష్టోత్తర శతనామ పఠనం చేయడం శ్రేష్టం. ఈ రాశివారు ఈ వారం కుటుంబ వ్యవహారాల్ని గుంభనగా ఉంచుతూ కార్యాన్ని నడపాలి తప్ప 10 మందిని సలహాల్ని అడగడం శ్రేయస్కరం కాదు. ఇక ఈ వారం మకర రాశి వారి ఫలితాలను పరిశీలించి చూస్తే గురువు షష్ఠంలో ఉన్నాడు, శని రాహువులు దశమంలో ఉన్నారు, కేతువు చతుర్థంలో ఉన్నారు. ఆ కారణంగా ఉత్తరాషాఢ నక్షత్ర జాతకులు వ్యాపారంలోనూ అలాగే విద్యార్థులైనట్లయితే పోటీ పరీక్షల్లోనూ అదేవిధంగా వృత్తిలో ఉన్నటువంటి వారు కొంత చోట ఎక్కడో ఓ చోట రుణాన్ని తెచ్చి పెట్టుబడి పెట్టడంలోనూ విజయాన్ని సాధించి ఈ మూటిలోనూ కూడా ఎవరి ప్రత్యేకమైనటువంటి ఆ జీవన విధానంలో వాళ్ళు అనుకూల దిశగా పైమెట్టుకు ఎక్కేందుకు ప్రయత్నాన్ని చేస్తారు, సాధిస్తారు. శ్రవణ నక్షత్ర జాతకులు నూతనమైనటువంటి ఉద్యోగం కోసం ప్రయత్నం చేయడం కాకుండా తాము చేస్తున్నటువంటి వ్యాపారాన్నే అభివృద్ధి చేసుకోవడంతో పాటు ఏదో ఒక భూమిని కొనుక్కునే అవకాశం బాగా కనిపిస్తోంది కాబట్టి భూమి మీద పెట్టుబడి పెట్టుకోవడం ఎంతైనా అవసరం. ధనిష్ఠ నక్షత్ర జాతకులు తమకి సంబంధించినటువంటి అన్ని ఆలోచనల్ని తామే చేసుకుంటూ కుటుంబ సభ్యుల ఐకమత్యం కారణంగా తామనుకున్న ప్రతి పనిలోనూ విజయాన్ని సాధిస్తారు. లలిత అష్టోత్తర శతనామ పఠనం చేయడం ఉత్తమం. ముఖ్యంగా శంకరునికి శుద్ధమైనటువంటి జలం అంటే పరిశుభ్రమైనటువంటి నీటితో అభిషేకాన్ని చేసి దానిమ్మలో ఉండేటటువంటి ఎర్రనైన గింజలతో పూజ చేయడం సర్వశ్రేయస్కరం. ఇక ఈ వారం ఈ రాశివారు ఉత్సాహాన్ని పెంపొందించేటటువంటి వారితోనూ పెద్దలతోనూ గడపడం ఉత్తమం తప్ప నిరుత్సాహవంతుల దరికి చేరడం మంచిది కాదు. ఇక ఈ వారం కుంభరాశి వారి ఫలితాల్ని పరిశీలించి చూస్తే ధనిష్ఠ నక్షత్ర జాతకులు తమ ఉద్యోగానికి సంబంధించినటువంటి పదవి ఉన్నతి కోసం ప్రయత్నం చేయకుండానే పదవీ ఉన్నతితో పాటు తమకి సంబంధించిన వేతన అభివృద్ధి కూడా సాగే అవకాశం ఈ వారం బాగా కనిపిస్తోంది. శతభిష నక్షత్ర జాతకులు రాజకీయ రంగానికి కానీ అలాగే న్యాయస్థాన రంగానికి కానీ చెందినవారు అయినట్లయితే వారు తీసుకునేటటువంటి నిర్ణయం చాలా ఫలవంతమవుతుంది, అభివృద్ధి దిశగా వెడుతుంది. పూర్వభద్ర నక్షత్ర జాతకులు తమకి సంబంధించినటువంటి ఆలోచనల్లో ఎవరినీ ప్రవేశపెట్టకుండా
తమకి తామే నిర్ణయాన్ని గాని చేసుకున్నట్లయితే తాము ఏ ఆలోచన చేసినప్పటికీ కూడా అది నిశ్చయంగా అమలయ్యే అవకాశం కనిపిస్తోంది. ఆంజనేయ అష్టోత్తర శతనామాలని పఠిస్తూ గడపడం ఈ వారం ఉత్తమం. ఈ రాశివారు గోక్షీరం అంటే ఆవు పాలతో శంకరుడికి అభిషేకాన్ని చేసి అటుకులతో స్వయంగా కొద్ది కొద్దిగా అలా అష్టోత్తర శతనామ పఠనాన్ని చేస్తూ పూజ చేయడం ఉత్తమం. ముఖ్యంగా ఈ రాశివారు ఈ వారం మొగమాటాన్ని వీడి నిర్ద్వంద్వంగా విస్పష్టంగా తమ అభిప్రాయాన్ని చెప్పగలగాలి. ఇక ఈ వారం మీనరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే గురువు చతుర్థంలో ఉన్నాడు, శని రాహువులు అష్టమంలో ఉన్నారు, కేతువు ద్వితీయంలో ఉన్నారు. ఈ కారణంగా పూర్వభద్ర నక్షత్ర జాతకులు తమ కుటుంబంలోనే బంధువుల యొక్క రాక కారణంగా కానీ, మిత్రుల యొక్క సూచనలు సలహాల కారణంగా కానీ కొద్ది అనైకమత్యానికి పొరపత్యానికి గురై కొంత విసుగుకి చిరాకుకి లోను అవుతారు. ఉత్తరాభాద్ర నక్షత్ర జాతకులు అప్పటి వరకు ప్రశాంతంగా ఉన్నప్పటికీ కూడా తమ వ్యాపార స్థలంలో కానీ తమ ఉద్యోగ ప్రదేశంలో కానీ ఎవరో చెప్పినటువంటి చాడీలో మరో కారణమో నిందలో కారణంగా కీర్తి ప్రతిష్టలని కొద్దిగా నష్టపరుచుకునే అవకాశం కనిపిస్తోంది. రేవతి నక్షత్ర జాతకులు ఇతరుల మాటలని నమ్మి ఆలోచనని చేయడం కాకుండా తాము తమ కుటుంబ సభ్యులు మాత్రమే కలిసి నిర్ణయాన్ని చేసుకుని ఆ ఆలోచనని ప్రణాళికాబద్ధంగా అమలు చేయదలిస్తే ఇప్పుడు కాదు గాని ముందు నాటికి ఫలించే అవకాశం కనిపిస్తుంది. గణేశ అష్టోత్తర శతనామ పఠనం చేయడం మంచిది ఈ రాశివారు ఈ వారం. ముఖ్యంగా గోదధి అంటే ఆవు పెరుగుతో శంకరుడికి అభిషేకాన్ని చేసి ఉసిరిక కాయలతో అష్టోత్తర శతనామ పఠనాన్ని చేస్తూ పూజ చేయడం ఉత్తమం. ముఖ్యంగా ఈ రాశివారు ఈ వారం ఆర్థిక విషయాల్లో తమకి తామే ఒక నిర్ణయాన్ని చేసుకోవడం ఉత్తమం తప్ప ఇతరుల జోక్యాన్ని ఏమాత్రమూ చేసుకోవద్దు. ఇక ఆంతర్యం శీర్షికలో ఏలిన నాటి శని, దాన్నే ఏలినాటి శని పిలుస్తారు. దాని వివరణాన్ని పరిష్కార మార్గాన్ని చూద్దాం. జన్మలగ్నం నుండి ద్వాదశంలో అలాగే ప్రథమ ద్వితీయాల్లో అంటే 12, 1, 2 స్థానాల్లో శని కాని ఉన్నట్లయితే దాన్ని ఏలిన నాటి శని అంటారు. దాన్నే ఏలినాటి శని లోకంలో వ్యవహారంగా కనిపిస్తుంది. ద్వాదశంలో ఉన్నప్పుడు 2.5 సంవత్సరాల పీడ, అలాగే శని జన్మలగ్నాత్తు ప్రథమంలో అంటే 1వ స్థానంలో ఉన్నట్లయితే మరో 2.5 సంవత్సరాలు, అదేవిధంగా ద్వితీయంలో ఉన్నట్లయితే మరో 2.5 సంవత్సరాలు, మొత్తం మీద ఏలినాటి శని 7.5 సంవత్సరాల పాటు ఇబ్బందిని పెడుతుంది ప్రతి వ్యక్తిని ఆ ఏలినాటి శని ప్రవేశించినటువంటి కాలం నుండి. ఉదాహరణకి ఇప్పుడు వృశ్చిక రాశి వారిని చూస్తే విశాఖ, అనురాధ, జ్యేష్ఠ అనే వారికి ద్వాదశంలో శని నడుస్తోంది కాబట్టి అనవసరమైన పొరపత్యాలు, భార్యాభర్తల మధ్య ఏదో విధమైనటువంటి మనస్పర్ధలు, వీరికి వారు వారికి వీరు ఎవరెవరో చెప్పేటటువంటి సూచనలు సలహాలు మరింత ఇద్దరిని వేరు చేసేటటువంటి స్థితికి తెస్తాయి. కాబట్టి ఇలాంటి సందర్భాల్లో ఎవరు చక్కనైనటువంటి అనుకూలమైన విధానాన్ని కలిగిస్తారో అలాంటి వాళ్ళ సూచనల్ని తమ బుద్ధిని పక్కగా పెట్టి అలా ఆలోచించాలి తప్ప ఒకరెవరో తమ మీద ఒత్తిడి చేసేటటువంటి వారి స్థానంలో కానీ మనం ఉన్నట్లయితే నిశ్చయంగా శని బాగా ప్రకోపిస్తాడు. కాబట్టి మహామృత్యుంజయ జపాన్ని చేసుకోవడం ఉత్తమం. అంతేకాక తిలపూరుష తైలాభిషేకం అని ప్రత్యేకంగా ఉంటుంది. నువ్వులతోనూ బెల్లంతోనూ శివలింగ ఆకారాన్ని చేసి నువ్వులతో ఆయనని అర్చించి నూనె స్వయంగా తీసుకుని అని అభిషేకాన్ని నమక చమకపూర్వకంగా చేసి ఉత్తముడైనటువంటి బ్రాహ్మణునికి నల్లనైనటువంటి ఇనుప మేకు, నల్లని వస్త్రం, నల్లని దారం, నల్లనైనటువంటి పుష్పాలతో ఆయనకి స్వయంగా పాదాలని అభిషేకించి ఆయనకు దానం ఇవ్వడం చాలా శ్రేయస్కరం. శని దోషం తొలగేటటువంటి అవకాశం ఇస్తుంది. ఈ చేసేటటువంటిది మందవాసరం అంటే శనివారం నాడు కానీ చేసినట్టయితే విశేషమైన ఫలితాన్ని ఇస్తుంది. ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సిన అంశం శని చాలా ఉత్తముడు. ఇలాంటి పొరపత్యం జీవితంలో మళ్ళీ రాకుండా ఉండేలా చేస్తాడు. కొత్తదైనటువంటి జీవిత అనుభవాన్ని కలగచేస్తాడు. కాబట్టి శనిని దూషించడం మంచిది కాదు. శని ఆయుష్కారకుడు అంటే ఆయుష్యాన్ని పెంపొందించే లక్షణం కలిగిన వాడు కూడా అవుతాడు. శని జీవితానికి కొత్తదైనటువంటి పాఠాన్ని నేర్పేటటువంటి వాడు కూడా అవుతాడు. శని ఖచ్చితంగా ఉత్తముడే తప్ప మరోడు కాడు. అందుకే ఆయన సూర్యునికి పుత్రుడిగా జన్మించాడు.
ఇక నక్షత్రయోగం శీర్షికలో విశాఖ నక్షత్ర జాతకులు ఏ లక్షణాలతో ఉంటారు, ఏ దైవాన్ని పూజించాలి వంటి విశేషాలని తెలుసుకుందాం. ఈ వారం నక్షత్ర యోగం శీర్షికన విశాఖ నక్షత్ర సంజాతకుల జీవితం ఎలా ఉంటుంది, వాళ్ళ లక్షణాలు ఏంటి, వాళ్ళు జీవితంలో చక్కటి పురోభివృద్ధిని సాధించడానికి ఏ ఏ రంగాలను ఎంచుకోవాలి, ఏ దైవాన్ని ఆరాధించాలి, ఎలాంటి రత్నధారణ చేయాలి అనే విషయాలను గురించి తెలుసుకుందాం. విశాఖ నక్షత్రాన్ని గురుగ్రహం పరిపాలిస్తుంది. ఈ విశాఖ నక్షత్రంలో జన్మించిన వాళ్ళు ఎవరైనా సరే మొండితనం ఎక్కువగా కలిగి ఉంటారు. వాళ్లకు తోచినదే అమలు చేస్తారు. ఎట్టి పరిస్థితుల్లో ఇతరుల సలహాలను వినరు. అంతేకాకుండా ఈ విశాఖ నక్షత్ర సంజాతకులు జీవితంలో భార్య యొక్క సహకారం వల్ల చక్కటి పురోభివృద్ధిని సాధించగలుగుతారు. ప్రత్యేకంగా వైద్య రంగంలో, వ్యాపార రంగంలో, సాంకేతిక రంగంలో, ఆర్థిక పరమైనటువంటి వ్యాపారాలలో విశేషంగా రాణించడానికి ఆస్కారం ఎక్కువగా ఉంది. వడ్డీ వ్యాపారం చేస్తే విశాఖ నక్షత్ర సంజాతకులు ధనపరంగా చక్కటి ప్రయోజనాన్ని పొందగలుగుతారు. అంతేకాకుండా ఈ విశాఖ నక్షత్ర సంజాతకులకు స్థిర చరాస్తులు వంశపారంపర్యంగా లభిస్తాయి. ఆ విధంగా వీళ్ళు ఏ రంగంలో ప్రవేశించినా సరే ఆ రంగంలో నిపుణతను పెంపొందింపజేసుకుని ఉన్నత స్థాయికి చేరుకుంటారని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. వీళ్ళకి సంతానం వల్ల చక్కటి కీర్తి ప్రతిష్టలు కలుగుతాయి. అంతేకాకుండా ఈ విశాఖ నక్షత్ర సంజాతకులు రకరకాలైన భాషలను నేర్చుకుని వాటిల్లో ప్రావీణ్యాన్ని సంపాదిస్తారు. వీళ్ళకి విదేశీ పౌరసత్వం కూడా చాలా చక్కగా లాభాన్ని కలిగింపజేస్తుంది. విశాఖ నక్షత్ర సంజాతకులు పరమేశ్వరుణ్ణి ఆరాధన చేయటం ద్వారా, పరమేశ్వరుడి యొక్క ఆలయాలను తరచూ సందర్శనం చేయటం ద్వారా పరమేశ్వరుడి యొక్క అనుగ్రహాన్ని పొంది జీవితంలో త్వరగా చక్కటి పురోభివృద్ధిని సాధించగలుగుతారు. ఈ విశాఖ నక్షత్ర సంజాతకులు ధరించవలసినటువంటి రత్నం కనక పుష్యరాగం. ఇవి ఈనాటి XXX డిటర్జెంట్ సోప్ శుభమస్తులో ఈ వారం గ్రహఫలం విశేషాలు. తిరిగి రేపటి శుభమస్తు కార్యక్రమంలో రాశి ఫలాలతో పాటు వాస్తు విశేషాలని కూడా తెలుసుకుంటారు. ఇక పైవారం శుభమస్తు కార్యక్రమంలో ఆంతర్యం శీర్షికలో హేళికా పూర్ణిమ, దాన్నే హోలీ అని పిలుస్తారు, ఆ హోలీ ప్రాముఖ్యం ఏమిటో ఆ విశేషాన్ని, దాంతోపాటు నక్షత్రయోగం శీర్షికలో అనురాధ నక్షత్ర జాతకులు ఏ లక్షణాలతో ఉంటారు, ఏ దైవాన్ని పూజించాలి, ఏ రంగంలో రాణిస్తారు వంటి విశేషాలను తెలుసుకుంటారు. అంతవరకు సెలవు. నమస్కారం.